హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే మా గోదావరి స్టైల్లో గోంగూర చికెన్ ఎలా వండుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే గోంగూరని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ అండ్ చిల్లీని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. తర్వాత కొంచెం చికెన్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసుకుని, కల్లుప్పు అయితే ఇక్కడ మేము యూజ్ చేసాము, అదొకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఈలోపు ఇది బాగా మగ్గి వాటర్ అనేవి చికెన్లో ఉంచి ఊరుతాయండి. నెక్స్ట్ మీకు తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి కొంచెం మిక్స్ చేసి, మీకు ఎంత అయితే వాటర్ కావాలో కొంచెం వాటర్ అనేది కూడా వేసి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసుకోండి. ఈలోపు మనం సైడ్కి పెట్టుకున్న గోంగూరని కూడా బాగా స్మాష్ చేసేసుకోండి. మెత్తగా స్మాష్ చేసుకుని ఏదైతే ఉడుకుతుందో చికెన్ కర్రీలో ఆ గోంగూర అంతా కూడా ఒకసారి వేసి బాగా మిక్స్ చేయండి. మా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే గోంగూర వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మసాలా అనేది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి లిడ్ పెట్టేసుకోండి. ఈలోపు మనం సైడ్న తాలింపు అనేది ఎలా పెట్టుకోవాలో కూడా చూపించేస్తాను. చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు ఒక 5 to 6 వేసుకోండి. కొంచెం మినప్పప్పు కూడా వేసుకొని, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు మీకు నచ్చినవి వేసుకోండి, మీ కారం తగ్గట్టు వేసుకుని వాటిని కూడా ఒకసారి బాగా కలిపేసి చికెన్ కర్రీలో ఇదంతా కూడా ఈ తాలింపును వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి అన్నంలో వేడిగా కర్రీ వేసుకుని ముద్దగా ఒక పీస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్.